ఏదైనా డైలాగ్ కానీ బిజినెస్ కానీ చేయండి. ఏం బిజినెస్ చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి సార్. మీరు చెప్పినా నేను చేయలేను. ఈ గోదావరి చూసారా, దాంట్లో కనీ అవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఏం చెప్పలేకపోతున్నాను సార్, డైలాగ్ కూడా రావట్లేదు. చెప్పు దొబ్బిందేమో. చెప్పు దొబ్బింది సార్. అమ్మాయిల ప్రేమిస్తే చెప్పు దొబ్బకి ఏం దొబ్బది సార్. డైలాగ్ చెప్తాను ఇక్కడికి వచ్చా, మా డైరెక్టర్ గారు ఏదో సీన్ చెప్తా అన్నాడు. సీన్ చేద్దామన్నా కూడా డైలాగ్ రాట్లా. మా లవర్ గుర్తవుతుంది, ఏం చేయమంటావు రబ్బో. ఈ బిజినెస్ ఎంత లవ్లో పడ్డామనుకో, సినిమా సంకర అయిపోయింది, జీవితం సంకర అయిపోయింది, కొత్తగా చేసేది ఏం లేదు. డైరెక్టర్ గారు మీరు ఎన్ని చెప్పినా నేను చేయలేకపోతున్నాను సార్. కారణం ఏంటంటే నా మైండ్ చిప్పు దబ్బింది సార్. చిప్పు లేదు, చిప్పు పోతే ఏం చేస్తాం సార్. మీరు ఏదో చెప్తుంటారు, మేము ఏదో చేస్తూ ఉంటాం. ఈ గోదావరి చూసావా, ఇది నా కన్నీళ్ళు అనుకుంటున్నా. ఇది నా భ్రమ ఏంటో నాకు అర్థం కాదు. ఈ ఫ్రెండ్ని తీసుకొని చాలా బాగుంటుంది సార్. డైరెక్టర్ గారు మీరు చెప్పారు సార్ ఆడంబని, ఇయే సార్ నా కన్నీళ్ళు. ఇంకా ఎడిపోతుందండి. దీంతో పాటు దీంట్లో కనిపించే గోదావరిలో ఈ కాలంలో కనిపించే నీళ్ళని నా కన్నీళ్ళే. ఇంకేమైనా ఉంటాయి సార్ ఏడవడానికి, కన్నీళ్ళు రావడానికి. ఏం చెప్తాం డైరెక్టర్ గారు, మీరేం చేయమన్నారు, మేము చేస్తున్నాం, వర్కౌట్ అవట్లా. బోటును చూసారా, ఆ బోట్ ఎక్కుదాం అనుకున్నా. అప్పుడన్నా కనీళ్ళని వస్తే బోట్లో పడతా కానీ లేవు సార్, ఎండుకుపోయింది. ప్రేమించింది దొబ్బేసింది, వేసాడు పెట్టాను ఉంచుకుంది దొబ్బేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రియాలిటీలోకి వచ్చేస్తున్నారు మీరు. నుండి రియాలిటీలోకి వచ్చేస్తున్నారు. రియాలిటీ కదా సార్, రియాలిటీలో ఏదో చెప్తున్నాను సార్. మరి ఏం చెప్తాం, అదే రియాలిటీ తీసుకున్నాను సార్. డైరెక్టర్ గారు మీరు కరెక్ట్గా చెప్తున్నారు సార్, మీకు చేయడానికి మాకు చేయలేదు ఇక్కడ. ఓకే, చిప్పు దొబ్బేసింది సార్, ఏం చేయమంటారు. మా డైరెక్టర్ గారు చెప్తే మేము చేయలేకపోతున్నాం. ఎంతసేపు వస్తాయి సార్ ఫీలింగ్స్ పెట్టాలంటే. ఏం పెడతాం చెప్పండి, ఏడితే నవ్వడం లేదా ఏడవడం, ఇవే ఫీలింగ్స్ సార్. కొత్తగా పెట్టే ఫీలింగ్స్ ఏమంటే చెప్పండి, మేము పెట్టేస్తాం. బా ఇది గోదావరి ప్రయాణం సార్, ధవళేశ్వరం నుంచి ఇటు సముద్రంలో వెళ్తుందంట. దీనికి జాలేదు, ఆ బోట్ ఎక్కించుకునేవాడికి జాలేదు. 100 200 ఇస్తాను నాయన, బోట్ ఎక్కించుకోవట్లేదు. ఏం చేస్తాం, టైం అయిపోయింది అంటారు. మనం ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. రియాలిటీ లేదు, మనుషులంతా చెప్పి దొబ్బేశారు సార్. అమ్మా రండి రండి రండమ్మా 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 రండమ్మా. వేరే వాళ్ళు వీళ్ళేనా, వచ్చే వాళ్ళు వీళ్ళేనా. అమ్మా బ్యాగ్ ఆడుందమ్మా, బ్యాగ్ ఆడుంది, బ్యాగ్ ఆడుంది, బ్యాగ్ ఆడుంది. రండి వెళ్ళండి సార్, సార్ వెళ్ళండి. బ్యాగ్ చూసా కదా, నువ్వేమది ఏం కదా. రండి మాయ్ రండి. అటు వెళ్ళిపోదాం సార్, అటు వెళ్ళిపోదాం, అటు అటు చదువు. వచ్చేసారు కదా, వచ్చిందా రండి. అమ్మా రండి, చెబుతారండి, వచ్చే బ్యాగ్ తీసుకోండి. మీరందరూ ఉన్నాను సార్, నేను షార్ట్ అవుతాను. జిడ్డు అయిపోయింది అమ్మ అదే నాదండి. అది వచ్చేసారా, మెల్లిగా రా, పక్కరా పక్క వచ్చేసి కెమెరా చూడదు. మీరు రండి, నువ్వు ఇదే రమ్మది బ్యాగ్ అండి సార్, తీసేసా. లేదు ప్రేమలో లేడు. మీరు వచ్చేసాడు, డాన్స్ బాగా వచ్చేసాడు, పక్క వచ్చేసాడు. అమ్మా మీ ముగ్గురికి నాకు సంతానం పెట్టి టీవీలు తీసుకొచ్చానమ్మా. మా టీవీలు ఏం చేయమంటావు. మా చూడప్పుడు పర్లేదు, రెగ్యులర్గా ఉంటాం, తిరుగుతాం కాబట్టి. అందుకని 3 టికెట్లు ఇచ్చాడు.